శ్లేషాలంకారం. శ్లేష అంటే నానార్థము అని అర్థం. నానార్థ సంశ్లేష శ్లేష అంటే నానార్థాలు ఉంటే దాన్ని శ్లేష అంటారు. నానార్థాలు అంటే ఒక పదానికి అనేక పదాలు అర్థాలు కలిగి ఉంటే, రెండు పదాలు అర్థాలు కలిగి ఉంటే, ద్వంద్వార్థం కలిగి ఉంటే దాన్ని నానార్థం అంటారు. ఎగ్జాంపుల్ చూద్దాం. రాజు కువలయ నందకరుడు అన్నాం. ఇక్కడ రాజు అంటే ప్రభువు అని ఒక అర్థం, చంద్రుడు అని ఒక అర్థం, రెండు అర్థాలు వచ్చాయి, అందువల్ల శ్లేష అయింది. అలాగే కువలయము అంటే భూమి అని ఒక అర్థం, కలువ అని ఒక అర్థం. ఇక్కడ కూడా రెండు పదాలు వచ్చాయి కాబట్టి, రెండు అర్థాలు వచ్చాయి కాబట్టి శ్లేష అయింది. శ్లేష అంటే రెండు అర్థాలు. ఇప్పుడు రాజు కువలయ నందకరుడు రెండు పదాలు వచ్చాయి కాబట్టి, ఒక్కొక్క పదానికి రెండు అర్థాలు వచ్చాయి కాబట్టి ఒక్కొక్క అర్థంతో ఒక్కొక్క వాక్యాన్ని మనం చేయవచ్చు. ఒకటి చూద్దాం. రాజు. రాజు అంటే ప్రభు. ఈ ప్రభువు దేని కువలయం అంటే భూమి. భూమిని అంటే భూమిలో ఉన్న ప్రజల్ని ఆనందింపజేస్తాడు లేదా భూమిని పరిపాలిస్తాడు. అలాగే రెండవది ఏంటి? చంద్రుడు. చంద్రుడు అనేవాడు కలువ పూలను వికసింపజేస్తాడు. రాజు అంటే ప్రభువు ప్రజలను ఆనందింపజేస్తాడు. చంద్రుడు కలువ పూలను వికసింపజేస్తాడు. ఒక్కొక్క పదాన్ని నిజానికి రాజు కువలయానందకరుడు అనేది ఒక వాక్యమే, కానీ ఇది శ్లేషలో ఉంది కాబట్టి రాజు అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి, కువలయానికి రెండు అర్థాలు ఉన్నాయి కాబట్టి రెండు వాక్యాలు చేశాం. ఒకటి రాజు అంటే ప్రభు, ఇంకొకటి రాజు అంటే చంద్రుడు. ప్రభు ప్రజలను లేదా భూమిని పరిపాలిస్తాడు లేదా ఆనందింపజేస్తాడు. చంద్రుడు కలువలను వికసింపజేస్తాడు. ఇలా ఉంటే దాన్ని శ్లేషాలంకారం అంటారు.